మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. మరి ప్రవచన నెరవేర్పుగా యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చారని మనం 2 వారాలుగా ధ్యానించుకుంటున్నాం కదా. మరి ప్రవచనాలలో మరి ఒక ప్రవచనం ఈరోజు ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయా ఎవరు? దావీదు యొక్క తండ్రి. మరి దావీదు మహారాజు దేవునికి గొప్ప మందిరాన్ని కట్టాలనుకుని సంకల్పించి అనేకమైన సమకూర్చుకొనుచు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని యొక్క అనుజ్ఞ ఏ రీతిగా వచ్చిందంటే, నీవు అనేక యుద్ధములు చేసి రక్తములకించేవు కాబట్టి నీ చేత కాకుండా నీ సంతతి వారిని బహుగా దీవిస్తాను, వారి చేత నా మందిరం కట్టబడుతుంది, నీ సంతతిని స్థిరపరుస్తాను, నీ రాజ్యము నీ సంతతితో నిత్యం ఉంటుందని వాగ్దానం దేవుడు చేశాడు. యెషయా కుమారుని దావీదుకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పుగా ఇక్కడ యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును. అబ్రహాం కూడా దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నిన్ను బహుగా విస్తరింపచేస్తాను, అనేక జనములకు తండ్రిగా నేను చేస్తాను. మరి ఆ రీతిగా ఇచ్చిన వాగ్దానాన్ని దావీదు విషయంలో కూడా మరొకసారి దేవుడు బలపరిచి మరి ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడుతుంది. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారు జన్మించలే, ముందుగా ప్రవచనం చెప్పబడుతుంది. మరి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో అటువంటి వాగ్దాన రీతిగా యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుందంటే, మొద్దు ఎటువంటి స్థితిలో వస్తుంది? ఏదైనా చెట్లన్నీ నరకబడి మరి కొట్టివేయినప్పుడు మరి అటువంటి స్థితి నుంచి మళ్ళీ చిగురు వేసుకొని ఎదుగుతూ ఉంటుంది. మరి చిగురు వేసుకొని ఎదగటం అనే దానికి దేనికి సాదృశ్యము? మరి ఎంతగానో మరి పతనం అయిపోయినా, ఎంతగానో మరి సమూలంగా నిర్మూలించాలనుకుని కొట్టివేసిన చెట్టులో దాని నుంచి ఒక చిగురు వచ్చి అది వృక్షంగా మారటం. ఎందుకని ఈ సాదృశ్యంగా చెప్పబడిందంటే, మరి అప్పటి వరకు దేవుడు తన స్వాస్థ్యముగా ఎంచుకున్న ఇశ్రాయేల్ విషయంలో యూదా జనాంగానికి మాత్రమే దేవుడు అనుకునే స్థితిలో వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అబ్రహాంకు దేవుడు ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? సమస్త జనములు నీ యందు ఆశీర్వదింపబడతారన్నాడు. అందరినీ కాపాడుకునే యొక్క గొప్ప సంతతి నీ నుంచి వస్తుందని అబ్రహాంకు దేవుడు ఇచ్చాడు. అయితే మరి దేవుడు మొదటిగా ఇశ్రాయేల్ ఎంచుకున్నప్పుడు వారిని ప్రత్యేక జనాంగంగా మరి దేవుడిచ్చిన మరి ఆజ్ఞలను శాసనాలను బట్టి యూదా మతంగా తర్వాత పిలువబడింది. వారికి మాత్రమే దేవుని యొక్క రక్షణ ఉందనే స్థితిలో వారు చేస్తున్న అనేకమైన అకృత్యాలను బట్టి దేవుడు ఎంతగానో అనేక సార్లు వారిని హెచ్చరించుచు తన ప్రవక్తలను పంపించి అనేక సార్లు మార్చుకుంటున్నారు. కానీ ఇంకా మరి దేవునికి విరుద్ధమైన జీవితం, అంటే నేను తప్ప వేరే ఒక దేవుడు లేడన్నప్పుడు అనేకమైన లోకంలో ఉన్న వాటిని చూసి ఆరాధించటం, మరి దేవునికి విరుద్ధమైన కార్యాలు, పాపభూయిష్టమైన జీవితం, నీతిమత్వం లేని జీవితం, భయంకరమైన క్రియలతో వారు జీవిస్తున్నప్పుడు దేవుడు వారికి మరి తన ఉగ్రతను చూపిస్తూనే ఉన్నాడు. కానీ మరి వారి నుంచే దేవుని యొక్క మరి అంకురం కల్పించాలని దేవుడు సంకల్పంతో ఉన్నాడు. కాబట్టే మరి అంతగా వారు చేస్తున్న క్రియలను బట్టి దేవుడు ఎంతగా విసిగిపోయాడో, ఎంతగానో వారిపైన ఉగ్రహం ఉన్నాను, వారి నుంచి రక్షకుడు రావాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. దీన్ని బట్టి మనం చూస్తే ఏమర్థమవుతుంది? దేవుడు ఎంతగానో ఎంచుకొని మన యొక్క జీవితాల్లో మనకిచ్చిన కృపలను బట్టి, మనకిచ్చిన నడిపింపును బట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నీతిమత్వంతో మనం జీవించమని చూస్తున్నాడు. ఆయన వాక్యం వింటున్నాం, విశ్వసించుంటున్నాం. కాబట్టి ఆయన మార్గంలో మనం పయనిస్తూనే అనేక సార్లు తొట్టిల్లిపోయినప్పుడు, మార్గాలను వీడినప్పుడు, లేకపోతే దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ యొక్క జీవితంలో నువ్వు అనుభవించిన అనేక మేళ్లను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించి దేవుని నిలవలసిన నీవు దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తే అనేకమైన శాపగ్రస్తమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అవన్నీ రాకుండా వాటి నుంచి తప్పించాలని దేవుడు నీకు మార్గం చూపిస్తాకి అవకాశం ఇస్తున్నాడు. ఇంకా నీ యొక్క క్రియలను మార్చుకోమని తను అనేక సూచనల ద్వారా, ప్రవక్తల ద్వారా తెలియచేశాడు. మరి ప్రవక్తల ద్వారా తెలియచేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు వారి స్థితిగతులను బట్టి మార్చుకుంటున్నారు, మరి తిరిగి పాపం చేస్తున్నారు. అంటే వారికి ఉన్న ధర్మశాస్త్రం ప్రకారం ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ఏడాదికి ఒకసారి వచ్చి మేకలను, గొర్రెలను, గొడ్లను ఏదైనా బలిగా అర్పించి వారి రక్తంతో ప్రోక్షణం చేస్తే ప్రాయశ్చిత్తం కలిగిపోతుంది అనుకునే యొక్క స్థితికి వెళ్ళిపోయారు. అంటే నిజంగా వారి మనసు మార్చుకొని దేవుని యందు నిలవడం వదిలేసి దేవునికి ప్రాయశ్చిత్తంగా కొంత ఇచ్చేయచ్చు అనే స్థితికి వెళ్ళిపోయిస్తున్న క్రియలను బట్టి దేవుడు మరి ఇచ్చిన ఆజ్ఞను వారు సక్రమైన రీతిలో అనుసరించట్లేదు. లోకానుసారమైన జీవితంతో ఎప్పటికప్పుడు
మార్పు చెందిన జీవితం, నిలవలేని స్థితి, లోకాశలను బట్టి వంచుకునే ఒక జీవితంలో వాళ్ళు అనేకమైన కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, అనేకమైన శోధనలు ఉన్నప్పుడు దేవుడు తన యొక్క కుమారుని పంపడానికి కూడా సిద్ధపడ్డాడు. యెరూషలేము పట్టణం కూడా ఎంతో గొప్పగా కట్టబడిన పట్టణాన్ని కూడా మరి కూల్చివేస్తారు, లేకపోతే నాశనం చేస్తారని దేవుడు ప్రవచనం ద్వారా చెప్పాడు. గత వారం విన్నాం. అశ్షూరీయుల చేత ఇశ్రాయేలు పట్టబడతారు, బానిసలకు వెళ్ళిపోతారు. కాబట్టి యూదా ప్రజలైనను రక్షణ పొందమని లేకపోతే మార్గం మార్చుకోమని చెప్పినా మరి 100 సంవత్సరాలు కూడా మార్చుకున్నప్పుడు యూదా జనాంగానికి కూడా మరి బానిసలుగా పట్టబడి యెరూషలేము పట్టణం, దేవుని మందిరం కూడా నెబుకద్నెజరుతో కూల్చబడింది. కాబట్టి దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క సూచనలు అనేకము విని దేవుని యొక్క మరి ఉగ్రత పొందిన సమయంలో కూడా మార్పు లేనప్పుడు యూదా ప్రజలు కూడా పట్టబడి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి దేవుని మందిరాన్ని కట్టుకుంటాకి దేవుడు మరి ప్రవచనంలో చెప్పిన రీతిగా మరి అక్కడ నెబుకద్నెజరుని కూడా మార్చి పారసీకుల రాజులు వచ్చి వారిచ్చిన అనుమతిని బట్టి తిరిగి వచ్చి దేవుని యొక్క మందిరాన్ని కట్టుకున్నారు. ప్రత్యేక జనాంగం ఎంచుకున్న వీళ్ళు మంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ఉన్న వీరికి ఎటువంటి దుస్థితి వచ్చింది? అన్యుల చేత పట్టబడి బానిసలుగా ఇశ్రాయేలు అందరూ చెదిరిపోయారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. యూదా ప్రజలు కూడా పట్టబడిన మరి ఒక స్థలంలో ఉండబట్టి తిరిగి వచ్చి కట్టుకోగలిగారు. ఈ రీతిగా దేవుని యొక్క కృపను అనేక సార్లు విషమ పరిస్థితుల్లో కూడా పొందిన వీరు మార్పు చెందని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేయాలి? మరి దేవుడు ఎంచుకున్న ప్రత్యేక జనాంగం అంటే దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను వహిస్తూ శిరస వహిస్తూ నడుస్తున్న జనాంగం, దేవుని యొక్క కృపలను పొంది మరి నడుస్తున్న జనాంగం. అయితే వారి యొక్క జీవితాలని మార్చుకోకుండా, అంటే మార్చుకొని తిరిగి మరల్చబడే జీవితాలని, మరి దేవుని యందు స్థిరపడే రీతిగా లేని వారిని ఏ రీతిగా దేవుడు రక్షించుకోవాలి? వారికి ఎన్ని సూచనలు చూపించినా మరి వారికి అర్థం కాలే. అటువంటి దుస్థితి ప్రజలకి ఉన్నప్పుడు దేవుడు ఈ లోకంలో తన యొక్క రక్షణను కల్పించాలనుకున్నాడు, తన యొక్క ప్రజలను కాపాడాలనుకున్నాడు. తన జనాంగం విషయంలో వారు విరుద్ధమైన క్రియలు చేస్తున్నప్పుడు దేవుడు తానే లోకంలోకి రావటం తప్పలే. అయితే రాకముందు దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉంది, దేవుడు ఏ రీతిగా వస్తున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. క్రీస్తు పూర్వము 7వ శతాబ్దములో మరి ఇశ్రాయేలు అశ్షూరీయుల చేత పట్టబడ్డారు. యూదా ప్రజలు కూడా క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల మధ్యన పట్టబడి దేవుని యొక్క కృపతో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం వచ్చేసరికి వారు ఏదైతే ముందు దేవుని యొక్క కృపను పొంది అనేక మేళ్లతో వారు అభివృద్ధి చెందుతూ వచ్చారో వాటన్నిటిలో కూడా వారి యొక్క దుష్కార్యాల బట్టి పతనం చెందుతూ వారి యొక్క పట్టణాలను కూడా కోల్పోయి బానిసలుగా వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి దేవుని సన్నిధిలో వారి యొక్క మొరను ఆలకించి దేవుడు మరి తిరిగి యెరూషలేము పట్టణానికి తీసుకొచ్చి మందిరాన్ని కట్టుకుని దేవుని ఆరాధించుకునే స్థితిలో ఉన్నారు. అయితే మార్పు చెందారా? ఆ క్షణంలో ఆ పరిస్థితులను బట్టి దేవుని యందు వారు చేసిన మొరలను బట్టి దేవుడు వారి కృపను దయచేస్తే వారు తిరిగి మళ్ళీ దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇది చాలామంది విషయంలో మన జీవితాల్లో మనం చూస్తున్న దేవుని యొక్క కృపను పొందుతాం, దేవుని యొక్క మరి నడిపింపుతో వెళుతాం, దేవుని యొక్క మరి నీతిలో నిలిచినప్పుడు మనకి ఇచ్చిన స్వల్పమైన దాంతో సంతోషంగా ఉంటాం. కానీ లోకాశాలను చూసి, అవకాశాలను చూసి, లేకపోతే ప్రలోభాలను బట్టి మనకున్న పరిస్థితుల నుంచి ఇంకెంతగానో ఎదగాలనుకునే స్థితిలో అనేకమైన దుష్కార్యాలు, దుర్మార్గపు క్రియలు, లేకపోతే మరి సైతాను సంబంధమైన క్రియలు, మోసకరమైన జీవితం, విన్నపాలను బట్టి దేవుని యొక్క కృప చూసి వీరు తిరిగి వచ్చారు. కానీ తిరిగి ఎప్పుడైతే మార్పు చెందలేదో దేవుని యొక్క ప్రవచనాలు కూడా ఆగిపోయినాయి. దగ్గర దగ్గర 400 సంవత్సరాలు ఎటువంటి ప్రవచనం లేదు, నిశ్శబ్ద కాలం. ఇటువంటి నిశ్శబ్ద కాలంలో దేవుని యొక్క ప్రణాళిక ఏ రీతిగా నెరవేర్చబడి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడో మనం ఈరోజు ధ్యానించుకుంటాం. దేవుని యొక్క కృపను పొందుతూ దేవుని మార్గంలో నడుస్తున్నారు, కానీ అనేక సార్లు తొట్టిల్లి వారి మార్గాలను, వారి యొక్క జీవిత గమనాన్ని దేవునికి విరుద్ధమైన క్రియలలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రతను, మరి ఆ తర్వాత వారి యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు నడిపింపును చూసిన మరి దేవుడు లోకానికి మరి ఏ రీతిగా ఇశ్రాయేలును చూపించాలి, ఆ యొక్క ఇశ్రాయేలు నుంచే లోకానికి రక్షణ కల్పించే మరి మార్గం చూపించాలి. కాబట్టి దేవుడు ముందుగా తన యొక్క రాకను ఏ రీతిగా సిద్ధపరచుకున్నాడంటే, మరి వీళ్ళు ఎప్పుడైతే బానిసలుగా పట్టబడిపోయారో వారు కూడా అనేక ప్రదేశాలకు వెళ్ళిపోయారు. వీరి ద్వారా మరి దేవుని యొక్క సువార్తను మరి ఏ రీతిగా ప్రకటించబడిందంటే, ఎప్పుడైతే అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో వచ్చాడో ఆయన గ్రీకు రాజు, ప్రపంచ విజేత, ప్రపంచాన్ని జయించాలని అన్ని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు అప్పటి వరకు ప్రపంచంలో అనేక ప్రదేశాల మధ్య ఎవరి భాష వాళ్ళకే తెలుసు, కానీ ఒకరి భాష ఒకరు తెలియదు. మనకు కూడా ఈరోజు మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నామంటే
వాళ్ళు అనేక ప్రదేశాలకి మరి ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళి అనేక రాజ్యాలు స్థాపించినప్పుడు ఇంగ్లీష్ భాష వచ్చినప్పుడు ఆ భాషతో అనుసంధానం చేయబడ్డారు. ఎప్పుడైతే అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించాలి అనేక పట్టణాలు జయిస్తూ వెళ్ళిపోయాడో గ్రీకు భాష ద్వారా అనుసంధానం చేయబడింది. అంటే మరి అనేక ప్రదేశాలకు వెళ్ళిన ఈ ఇశ్రాయేలీల యొక్క మరి ధర్మశాస్త్రం కానీ ఇవన్నీ కూడా గ్రీకు భాషలో తర్జుమా చేయనప్పుడు ప్రపంచానికి చాలా వరకు దేవుని యొక్క మరి ఆజ్ఞలు కానీ దేవుని యొక్క నీతిమత్వం కానీ సమస్తము ప్రకటించబడింది. ఆ రీతిగా అలెగ్జాండర్ గొప్ప యోధుడిగా దేవుడు మరి తన యొక్క కార్యానికి ముందు సిద్ధపరిచాడు. ఈ రీతిగా మరి అన్ని పట్టణాలకి కూడా ఒక భాషతో దేవుని యొక్క ధర్మశాస్త్రం కానీ లేకపోతే విషయాలన్నీ కూడా తెలియపరచబడింది. గ్రీకులకు ఉన్న ప్రత్యేకమైనది ఏంటంటే తత్వశాస్త్రంలో చాలా వారు నిష్ణాతులు, అరిస్టాటిల్ వంటి వాళ్ళు. అంటే ఏది మంచిది కాదు యోచించి చేయటం ఈ రీతిగా ఆ తార్కికమైన మరి జ్ఞానం ఎప్పుడైతే మరి గ్రీకు ద్వారా ప్రపంచానికి తెలియజేయబడిందో అందరూ కూడా మరి ఏది మంచిది చెడు యోచించగలిగిన స్థితిలోకి ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. దేవుని ధర్మశాస్త్రము ఎప్పుడుగానే సిద్ధపరచబడి ఇశ్రాయేలు దగ్గర ఉంది. ఆ ధర్మశాస్త్రం సంబంధించిన అన్ని విషయాలు కూడా మరి గ్రీకులో తర్జుమా చేయబడి ప్రపంచమంతా కూడా ప్రకటించబడింది. అంటే మరి మనకి రాబోయే రాజు, మనకి రాబోయే మెస్సయ్య గురించి ప్రవచనాలు కూడా మరి ఏ రీతిగా దేవుడు వస్తాడో, ఏ రీతిగా రక్షించుకుంటాడో లోకాన్నంతటి తెలియపరచబడింది. అలెగ్జాండర్ మరణానంతరము పారసీకుల పతనావస్థ, ప్రపంచం పైన రోమన్లు ఎప్పుడైతే ఆధిపత్యం వహించారో వారు అన్నిటికీ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే అన్ని దేశాలకి మార్గాలను కలిపారు. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఆల్ రోడ్స్ ఆర్ లీడ్ టు రోమ్. అంటే ఏ రోడ్డుని మనం బయలుదేరినా రోమ్ వెళ్ళొచ్చు. అంటే అట్లా ప్రపంచాన్ని మొత్తానికి మార్గాన్ని ఏర్పాటైంది. ప్రపంచానికి భాష ద్వారా జ్ఞానాన్ని, దేవుని యొక్క మరి ఆజ్ఞలను అన్నిటినీ మరి అనుసంధానం చేయబడింది. తర్వాత అందరికి కూడా ఒక స్థలం నుంచి ఒక స్థలం వెళ్ళగలిగిన మార్గాలను ఏర్పాటు చేయగలిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక చొప్పున లోకంలోకి వచ్చాడు. కానీ ఎప్పుడు చెప్పబడింది? యెషయా దగ్గర 800 సంవత్సరాలకు ముందే మరి యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు ఎదిగి ఏ రీతిగా వెళుతుందంటే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి మరి అప్పుడు ప్రపంచాధినేతగా అనేక జయాలను పొందుతూ యెరూషలేము పట్టణానికి కూడా మరి నాశనం చేసినప్పుడు దేవాలయపు సామాన్లు కూడా తీసుకెళ్ళినప్పుడు ఆయనకున్న ఆధిక్యతను బట్టి, అతిశయాన్ని బట్టి చాలా ప్రపంచ విజేతగా ఆయన వెలుగొందే సమయంలో ఆయనకు ఒక కల వచ్చింది. ఒక మహావృక్షం ఉంది, అది చెట్లు ఆకాశాన్ని అంటుతున్నవి, చాలా సొగసుగా ఉన్నవి, చెట్లపైన సమస్తమైన పక్షులకి ఆశ్రమాన్ని ఇవ్వగలిగింది. ఆ రీతిగానే ఆ చెట్టు కింద అనేక జంతువులకి ఆశ్రమాన్ని ఇచ్చింది. వాటికి కావాల్సిన ఆహారాన్ని మనుషులకు కూడా సమస్తాన్ని దయచేయగలిగిన పెద్ద వృక్షము కనబడుతుంది. అది ఆయన దర్శనం. తర్వాత ఆ వృక్షాన్ని నరకబడి లేకపోతే ఆ రీతిగా చేయబడింది కూడా దాంట్లో ఉంది. అంటే నెబుకద్నెజరుకి తెలియజేయబడుతుంది, ఒక మహావృక్షముగా ఎదిగినప్పుడు ఆ వృక్షం కింద సమస్తము ప్రపంచము కూడా ఆస్వాదించగలిగిన స్థితి ఉంటుంది అని. మరి యెషయా మొద్దు నుండి చిగురు పడుతుందంటే ఈ రీతిగా ఇశ్రాయేలు ఎప్పుడైతే మరి దేవుని విరుద్ధముగా బానిసలుగా పట్టబడి ఎక్కడెక్కడికో చెదిరిపోయారు, అటువంటి వృక్షముగా ఎదిగిన మరి వాళ్ళు సమూలంగా నిర్మూలం చేయబడి వెళ్ళిపోయారు. అటువంటి వారిని దేవుడు వదిలేశాడా? వదలలే. తిరిగి వారి నుంచే మరి చిగురు పుడుతుందన్నాడు. ఈ చిగురు పుట్టింది ఏ రీతిగా ఎదుగుతుంది? మహావృక్షం ఎదుగుతుంది. మహావృక్షము ఏ రీతిగా మొత్తానికి ఆశ్రయాన్ని ఇస్తుందో అక్కడ తెలియజేయబడింది. కాబట్టి ఏదో మొద్దుల నుంచి చిగురు పుడితే ఏమవుతుంది అనుకుంటారు. మొద్దు నుంచి చిగురు పుట్టడం అని కాదు, ఆ చిగురు మహావృక్షం ఎదుగుతుంది. మహావృక్షం ఎదిగినప్పుడు అందరికి కూడా ఆశ్రయాన్ని ఇచ్చే రీతిగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు మెస్సయ్య లోకానికి వచ్చినప్పుడు వారందరినీ కూడా రక్షించుకుంటాకి అటువంటి నరకబడిన చెట్టు నుంచి, ఆ మొద్దు నుంచి చిగురుగా యేసుక్రీస్తు వారి లోకంలోకి వస్తున్నాడు. అంటే బానిసలుగా అయిపోయి మరి ఆ ఉగ్రతకి నాశనమయ్యే పరిస్థితులు ఉన్నాము, వాటన్నిటి నుంచి మన జీవితాలను మార్చడానికని ఆయన చిగురులాగా వస్తున్నాడు. చిగురులాగా వస్తున్న యేసయ్య మరి ఆ చిగురు మరి ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది మనందరికీ కూడా ఆశ్రమంగా ఉండాలనే దేవుని యొక్క ప్రేమతో తన ప్రణాళిక చొప్పున ఈ లోకాన్ని రావడానికి సిద్ధపరచుకున్నాడు. ఏ రీతిగా ఏమన్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపాను. అంటే ఇటువంటి స్థితిలో మరి ఆయన కుమారుని లోకంలోకి వస్తే కానీ సర్వమానవ వాళ్ళకి రక్షణ దొరకదు. మరి అంతకుముందు ఇశ్రాయేలుకి మాత్రమే ఉన్న రక్షణ అందరికీ కలుగుతుంది. అయితే మరి సర్వమానవాళికి మరి యేసుక్రీస్తు వారు వచ్చినాకే రక్షణ కలిగితే
మరి ఇంతకుముందు వారు జీవించిన వారి సంగతి చాలామంది అంటారు. మనలో కూడా యేసుక్రీస్తుని బట్టి మనం జీవిస్తున్న వాళ్ళని చూస్తాం. అయితే మరి దేవుని ఎరగని వారు, లేకపోతే మరి దేవుణ్ణి అనుసరించని వారి జీవితాలు ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. అబ్రహాముకి దేవుడు మొదటిగానే సూచన తెలియజేశాడు, అన్యజనులందరూ కూడా విశ్వాసం మూలముగా నీతిమంతులుగా ఎంచబడతారు. విశ్వాసము దేవుని యొక్క నీతి క్రియలను బట్టి ఉంటుంది. అటువంటి నీతిమత్వాన్ని బట్టి చేసిన అన్యజనులు కూడా దేవుని యొక్క రక్షణ ఉంటుందని అబ్రహాము తెలియజేశాడు. ఆ నెరవేర్పుగా యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు. పంపించినప్పుడు అన్యజనులు కూడా రక్షణ కలుగుతుంది కాబట్టి అన్యజనులకు రక్షణ కలిగించే రీతిగా మరి వాళ్ళందరినీ కూడా నీ యందు సమస్త జనులకు మరి ఆశీర్వాదకరంగా ఉంటుందని అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పుగా యేసుక్రీస్తుని లోకంలోకి వచ్చాడు. అంటే యూదులకే, యూదేతరులకే, క్రైస్తవులకే, లేకపోతే సమస్త మానవాళికి రక్షకుడుగా ఆయన లోకానికి వచ్చాడు. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉన్న వాళ్ళకి రక్షణ దయచేయబడుతుంది. అయితే దేవుని యందు నిలుస్తున్నామని దేవుని యొక్క నీతిమత్వంలో నిలలేని వాళ్ళకి కూడా రక్షణ దయచేస్తాకి యేసుక్రీస్తు వచ్చాడు. అంటే అప్పటి వరకు ఎవరైతే దేవుని యందు నిలిచిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. మరి దేవుని యందు నిలవలేని వారి పరిస్థితి ఏంటి? లేకపోతే ఆ రక్షణ సువార్త అందించిన వారికి నీతిమత్వాన్ని బట్టి దయచేస్తుంది. కానీ లోకమంతా కూడా మరి భయంకరమైన పాపముతో పట్టబడిచి ఉంచినప్పుడు యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి తన ప్రత్యక్షత ద్వారా మరి కనబరుచుకొనుచు దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలోకి వచ్చి తన బిడ్డలు రక్షించుకున్నాడు. ఏ రీతిగా మరి అనేక అద్భుత క్రియల ద్వారా మరి వీళ్ళందరూ చేస్తున్న పాపాల నిమిత్తమై తన కుమారుని లోకంలో పంపించగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడనే విశ్వాసాన్ని కలగచేసినప్పుడు మనము పాపములోనే ఇంకా జీవిస్తున్నామా? పాపభూయిష్టమైన వాటిపై ఇట్లా ఆసక్తి కలిగి ఉన్నామా? మరి అన్యులవలే మనం జీవిస్తున్నాము, మనకు రక్షణ లేదనుకుంటున్నామా? లేకపోతే మన యొక్క జీవితంలో ఇది మాత్రమే సరిపోద్దనే యొక్క ఆలోచనతో ఉన్నామా? అంటే దేవుని యొక్క కృప అనుక్షణము మన వెంట ఉండే రీతిగా ఉండాలంటే మన యొక్క జీవితంలో మార్పుకై దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనము దేవుని నిలిచే రీతిగా మన యొక్క జీవితాన్ని ఎంచుకోమంటున్నాడు. నీ గురించి, నా గురించి ఈ లోకంలోకి ఆయన వచ్చినప్పుడు మరి ఆయన ఏ రీతిగా వచ్చాడు? ఎంతో దీనస్థితిలో, అంటే మనం ఉన్న హీనస్థితిని బట్టి ఆ స్థితిలో కూడా ఆయన సిద్ధపడి పశువుల పాకలోకి జన్మించినప్పుడు ఏ రీతిగా మొద్దు నుంచి చిన్న చిగురుతో మొదలైన తర్వాత ఆయన మహావృక్షంగా ఎదిగి ఆ వృక్షం పైన మనందరం ఉండటానికి కోసమైనా మరి లోకంలోకి వచ్చాడు. మరి అటువంటి మొద్దు నుంచి వచ్చిన చిగురు విషయంలో మనము మన ఆసక్తిని, మన యొక్క మరి విశ్వాసాన్ని దాని యందు నిలుపుకోలేనప్పుడు, మన మహావృక్షం అయినప్పుడు మనందరికీ ఆశ్రయంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితాలని మార్పుకై దేవుడు ఈ లోకంలోకి వస్తున్నాడు. లోకంలో ఉన్న అనేక విషయాలను బట్టి మనం ఎంతగానో రోధించబడుతున్నామో, లేతే మనము ఏదో పొందలేమనుకుని ఎంతో అవిశ్వాసంలో కూలిపోతున్నాము, మనం నష్టపోతున్నాం అనుకునే యొక్క మరి వేదనతో మనం ఉన్నప్పుడు వీటన్నిటిని మించి ఆయన యొక్క కృపను బట్టి ఆయన ఇచ్చే వాటితో మనం సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తామని, కాబట్టి అవన్నీ ఇవ్వటానికి ఈ లోకంలోకి యేసుక్రీస్తు వస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రాకను సూచన ద్వారా తెలుసుకున్న మనం ఆ సూచన ద్వారా దేవుని యొక్క కృపను ఏ రీతిగా పొందాలో మనము ముందుగానే సిద్ధపడినప్పుడు మన జీవితాల్లో వెలుగును ఇవ్వటానికి, మన జీవితాల్లో చిగురింపజేయటానికి, మన జీవితాల్లో ఆయన కృపను దయచేయడానికి లోకంలోకి వస్తున్న యేసుక్రీస్తుని ఎంతగానో మనం మరి సాధారణంగా ఎదుర్కోవాలి. ఆయన రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చి మనల్ని కాపాడుతాడు. కాబట్టి మన జీవితంలో ఏది కోల్పోతున్నామో, లేకపోతే మనం ఏది పొందలేకపోతున్నామో, లేకపోతే మనకు వచ్చిన అనేక సమస్యల్లో మనం ఉన్నాము, లేకపోతే మనం అనేక మంది చేత శోధింపబడుతున్నామనే యొక్క బాధ తప్త హృదయాలకు దేవుడు మంచి సువార్తను ప్రకటిస్తున్నాడు. మీ అందరికీ రక్షణకై వస్తున్నాను. మన యొక్క కష్టాలను, మన యొక్క ఇబ్బందులను అన్నింటి తీర్చగలిగిన దేవుడు ఆయన నీతిమత్వంలో ఆయన మార్గం చూపిస్తాడు. ఆయన నీతిమత్వంలో ఆయన మన ఎదిగే రీతిగా పెంచుతాడు. మన యొక్క సమస్యల నుంచి మనం ఎప్పుడైతే దేవుని నిలిచామో ఆయన మార్గాలని తెరవబడుతుంది. మన యొక్క కష్టాల నుంచి మనం విడవబడతాం. అటువంటి గొప్ప దేవుని రాక మనకి సంతోషకరం, ఆనందకరం. మరి దేవుని రాకకై మనం సంతోషంగా ఎదురు చూద్దాము. దేవుని రాకను మరి మంచిగా ఎదుర్కొందాము. జీవితాల్లో గొప్ప మార్పును దయచేస్తున్నాడు. కాబట్టి మరి ఆ క్రిస్మస్ కాలంలో మనం దేవునితో సంబరాలే కాదు, దేవునితో నడుస్తూ మన జీవితాన్ని ఎదుగుతున్నప్పుడు మన యొక్క జీవితము ఆ యొక్క సంబరాలు ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క రాక మన యొక్క జీవితాల్లో మార్పుకై, మన యొక్క మంచి జీవితానికి మార్గముగా దేవుడు ఏర్పాటు చేస్తూ మహావృక్షముగా ఎదిగి వృక్షం పైన మనందరికీ ఆశ్రయం ఇచ్చే దేవుడు మనకు వస్తున్నాడు. కాబట్టి యెషయా మొద్దు నుండి చిగురు వస్తుంది, ఆ చిగురు నుంచి మహావృక్షం వస్తుంది. అంటే
దేవుడు ఈ లోకంలోకి మన యొక్క పాపభూయిష్టమైన, లేకపోతే మనం ఎంతగానో మరి క్షోభించబడుతున్నా, లేకపోతే ఎంతగానో ఆదరణ కోల్పోతున్న మనకి మరి కృపను దయచేస్తూ తన యొక్క ఆదరణతో, తన యొక్క అనుగ్రహంతో మన యొక్క జీవితాన్ని మార్చి మనం మన దేవునికి దగ్గరగా నిలిచిబడలుగా సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి అని వస్తున్నాడు. కాబట్టి క్రిస్మస్ సంబరాలు ఎంతగా మనం సంతోషంగా జరుపుకొని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఆయన యొక్క మరి మార్గంలో నిలిచే రీతిగా మనం అందరం ఉండాలని కోరుతున్నాను. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ గొప్ప సువార్త నీ లోకంలోకి ప్రకటించిన రీతిగా నీ లోకంలోకి వచ్చావు తండ్రి. మూడు వారిన మా జీవితాల్లో చిగురింపజేసే రీతిగా నీ యొక్క ప్రవచనాన్ని తెలియచేసి లోకంలోకి వచ్చిన దేవ, మరి ఆ యొక్క నీ రాకకి మేము ఎదురు చూస్తున్నప్పుడు మేము అందుకు సిద్ధపాటు దయచేయము. నీ రాకతో మా యొక్క జీవితాలను మరల్చుకొని నీ సన్నిధి దగ్గర జీవించినప్పుడు ఈ లోకంలో మేము పొందలేని సంతోషము కానీ పొందలేని భాగ్యం కానీ ఉండదు తండ్రి. నీతిమత్వంతో పొందే ప్రతిదీ కూడా మా యొక్క జీవితంలో సంతోషకరం, సమాధానకరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప భాగ్యం కలిగించే రీతిగా మేము మా జీవితాలను మార్చుకొని రాక ఎదురు చూస్తూ ఈ యొక్క జన్మదినాన మేము సంతోషంగా జరుపుకుని సంబరాలు మా జీవితంలో ఎప్పుడూ కూడా ఉండే రీతిగా మా యొక్క జీవితాలను మార్చి ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.